హాయ్ అండి. పాలకూర పకోడీ చేస్తున్నాను. జల్లించిన శనగపిండి ఒక కప్ తీసుకుని ఒక హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాము, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, పాలకూర ఒక చిన్న కట్ట కట్ చేసి, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకుని అవి కూడా పొడవుగా కట్ చేసి మొత్తం పిండిని ఇలా కలుపుకోవాలి. వేరొక బౌల్ పెట్టుకోండి. ఆయిల్ వేసి ఈ పిండిని చిన్న చిన్న ఇట్ల కింద వేసుకోండి. 2 వైపులా ఏగేలా చూసుకోవాలి. ఏగిన ఇటల్ని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకున్నానండి. చిన్నపిల్లలు పాలకూర కర్రీ చేస్తే తినరు కదండి, ఇలా చేసి పెట్టండి. ఇలా కూడా తినరు అనుకుంటే కొద్దిగా జీడిపప్పు వేసి ఇలా చేస్తే వాళ్ళే తినేస్తారండి. పాలకూర హెల్త్ చాలా మంచిది కదండి. ఇలా చేసి పెట్టండి. ఏగినాయి కదా, టిష్యూ ఉన్న పేపర్లో తీసుకుంటున్నాను. కొద్దిగా పిండి ఉంటే నేను మళ్ళీ వేసుకున్నాను. పాలకూర అండి ఇలా పండిస్తారో మీరు ఎప్పుడైనా చూస్తారండి? నేనైతే రాజమండ్రి సైడ్లో చూసి వీడియో చేశానండి. షార్ట్స్ వీడియోలో పోస్ట్ చేశాను, చూడండి. పాలకూర పంట ఇప్పుడు చూడపోతే కనుక చూడండి, లైక్ చేయండి చూసి. ఈ పకోడీనండి ఇంకొక బౌల్లోకి తీసుకోండి. టిష్యూ ఉన్న పేపర్లో వేసాం కదండి, అలాగే ఉంచేయకూడదండి. ఆయిల్ పీల్చుకోగానే వెంటనే తీసి వేరొక బౌల్ వేసుకోవాలి. షార్ట్స్ వీడియో చూసి లైక్ చేయండి, నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.